హలో అందరికీ. ఈరోజు నేను ఎంతో రుచికరమైన మనందరికీ నోరూరించి పచ్చిమిర్చి టొమాటో పచ్చడిని చూపించబోతున్నాను. దానికోసం ఒక 20 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా సగానికి కట్ చేసుకొని సరిపడా నూనె, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. కొంచెం వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా బాగా వేగేలాగా వేసుకోవాలి. తర్వాత నేను దానిలో నుంచి కొంచెం తీసి పక్కకు పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు. తర్వాత పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత ఒక 7-8 టమాటాలు మంచిగా పండినవి తీసుకొని ఆయిల్ సరిపడా వేసుకొని వేయించుకోవాలి. అవి కూడా పక్కకు తీసుకున్న దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే వేగుతున్న టమాటాల్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని వేయించాలి కొంచెం సేపు. అలా నీరు ఊరడం మొదలుపెట్టిన తర్వాత మూత తీసేయండి. ఇలా రోట్లో బాగా కడిగి పొడిగా చేసుకున్న రోట్లో ఆ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. చూడండి, వేగుతున్న టమాటాల్లో కొంచెం చింతపండు వేసుకొని వేపుకోవాలి. అలాగే రోట్లో వేసుకున్న ఈ పచ్చిమిరపకాయలని మెత్తగా దంచుకోవాలి. చూడండి, దగ్గర పడిపోయింది టమాటాలు కూడా. అవి కూడా వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం మెత్తగా దంచుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇలా కచ్చపచ్చగా దంచుకొని తర్వాత మొత్తం కలిపి కొంచెం కలిసేటట్టు కలపండి అంతే, మరీ గట్టిగా అవసరం లేదు. ఇది నేను ఇందాక వేపుకున్న పచ్చిమిరపకాయల నుంచి కొంచెం, టమాటాల నుంచి కొంచెం తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఇది నేను ఇడ్లీలోకి, దోశల్లో కూడా యూజ్ చేస్తాను. చాలా రుచిగా ఉంటుంది. నార్మల్గా చేసుకునే చట్నీ కంటే కూడా ఇది బాగుంటుంది. కానీ ఏంటంటే చింతపండు వేయకముందే తీసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా కొంచెం తక్కువ వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిరపకాయలు